ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ దేశ సంచారి. నేను మీ మారుతి. ఇప్పుడు మనం శ్రీశైలంలోని ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటైన హటకేశ్వరం గురించి తెలుసుకుందాం. హటకేశ్వరం శ్రీశైలం మందిరం నుండి సుమారు 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి మనం షేర్డ్ వెహికల్స్లో కానీ సొంత వాహనాలలో కానీ చేరుకోవచ్చు. ఇక స్థల పురాణ ప్రకారం ఇక్కడ ఒక కుమ్మరివాడు నివసించేవాడు. అతడి పేరు కేశప్ప. అతడు తన వృత్తిని చేసుకుంటూ శ్రీశైలానికి వచ్చే భక్తులకు భోజన వసతులు కల్పించేవాడు. అలా భక్తులకు కుమ్మరి కేశప్ప పేరు సుపరిచయం అయిపోయింది. అది చూసి ఓర్వలేని ఇరుగు పొరుగు వారు ఒకనాడు రాత్రి కేశప్ప కుండలను అలాగే అటికను ధ్వంసం చేశారు. మరునాడు శివరాత్రి కావటం చేత శివయ్య దర్శనం కొరకు శ్రీశైలానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఇదే అదునుగా భావించిన కేశప్ప ఇరుగు పొరుగు వాళ్ళు భక్తులను భోజనం కొరకు కేశప్ప ఇంటికి పంపించారు. భోజనాల కొరకు వచ్చిన భక్తులను కేశప్ప సవినీయంగా ఆహ్వానించి ఏమి చేయాలో పాలుపోగా పెరట్లో కూర్చొని శివనామస్మరణ చేసుకుంటూ కుమిలిపోసాగాడు. అదే సమయంలో తన పరమభక్తుడైన కేశప్ప బాధను చూడలేక పరమశివుడు పెంకుముక్కలో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యి కేశప్పను లోపలికి వెళ్ళి భక్తులకు భోజనాలు వడ్డించమని పరమశివుడు చెప్పాడు. పరమశివుడి మాటలు విన్న కేశప్ప ఆశ్చర్యంతో లోపలికి వెళ్ళి చూడగా కుండల నిండా భక్తులకు సరిపడే ఆహార పదార్థాలు ఉన్నాయి. కేశప్ప ఎంతో ఆనందంతో ఆ పదార్థాలను భక్తులకు వడ్డించాడు. ఇలా ఒక భక్తుడి కోసం పెంకుముక్కలో బంగారు లింగ రూపంలో వెలిసినందువల్ల స్వామివారికి హటకేశ్వరుడు అనే పేరు వచ్చింది. అది కాలక్రమేణా హటకేశ్వరుడుగా మారింది. అలాగే ఈ క్షేత్రంలో పెళ్ళైన కొత్త జంటలు అలాగే సంతానము లేని జంటలు వచ్చి ప్రదక్షిణములు చేస్తే కనుక వారికి ఉన్నతమైన సంతానము కలుగుతుందని ఒక నానుడి. అలాగే ఇక్కడ ఉన్న వృక్ష సంపద ఎంతో మహిమాన్వితమైన వృక్ష సంపదగా చెప్తారు. ఈ హటకేశ్వర మందిరం ఎదుర్కొన్నానే లలితాపీఠం ఉంది. ఇక్కడ ప్రతిరోజు అన్న సంతర్పణ జరుగుతుంది. అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంది. వచ్చిన వారు తప్పకుండా సందర్శించండి. శ్రీశైలం దర్శనానికి వచ్చిన వాళ్ళు తప్పకుండా హటకేశ్వరం సందర్శించండి. మీకు లోకల్ ట్రిప్ మాట్లాడుకున్నట్లయితే లోకల్ ట్రిప్లోనే హటకేశ్వరం కూడా చూపిస్తారు. లోకల్ ట్రిప్ వెహికల్స్ మనకి శ్రీశైలం మందిరానికి దగ్గరలోనే అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనకి మొత్తం 6 టెంపుల్స్ చూపిస్తారు. అందులో భాగంగానే హటకేశ్వరము లలితాపీఠం కూడా మీకు చూపిస్తారు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.